హలో ఫ్రెండ్స్, సరిపోదా శనివారం మూవీ నుంచి ట్రైలర్ వచ్చింది కదా. అండ్ మళ్ళీ మన నాని అన్న అండ్ వివేక్ ఆత్రేయ గారి కాంబోలో వస్తున్న ఇంకొక మూవీ అనమాట. సో ఇంతకు ముందు వచ్చిన అంటే సుందరానికి మూవీ అయితే అంతగా సక్సెస్ అయితే చూడలేదు. కానీ ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత మన నాని అన్నకి అండ్ వివేక్ ఆత్రేయ గారికి ఒక మంచి కంబ్యాక్ అయితే రాబోతుందని తెలుస్తుంది. సో ఇంకా విషయానికి వచ్చేస్తే ఈ మూవీలో మన ఎస్ జే సూర్య గారు సీఏ క్యారెక్టర్ చేస్తున్నారు. సో సీఏ క్యారెక్టర్ అంటే ఎలా ఉండాలి, చాలా బాధ్యతగా ఉండాలి. కానీ ఈ మూవీలో మన సూర్య గారి క్యారెక్టర్ చేసిన ఎలా ఉందంటే ఒక సాడిస్ట్, ఒక సైకో అండ్ ఇంకా ఇలాంటివి ఏమైనా పేర్లు ఉంటే ఆ పేర్లు అయితే కరెక్ట్ గా ఈ క్యారెక్టర్ సూట్ అవుతుంది. I'm a big sadist, you know. Really? Yeah. బ్లేడ్లతో కొయ్యడం, అదే ఎక్స్ప్రెషన్ చూ, సూదులతో గుచ్చడం, సిగరెట్ తో కాల్చడం. అండ్ ఇంకొకటి ఏంటంటే సోకులపాలెం అనే ఊరును అయితే టార్గెట్ చేశాడు. సో టీజర్ లో కూడా నరకాసుడితో పోల్చారు ఈ క్యారెక్టర్ ని. సో మొత్తానికి ఈ మూవీలో అయితే ఒక డేంజరస్ విలన్ అయితే ఉన్నాడు. అండ్ ఇంకా మన హీరో సంగతికి వచ్చేస్తే సో ఈసారి మూవీ కాన్సెప్ట్ కొంచెం కొత్తగా ఉంది. అదేంటంటే సో ఇప్పుడు మన దగ్గర ఏదైనా సీరియస్ విషయం జరిగితే దానికి మనం వెంటనే రియాక్ట్ అవుతాం. కానీ ఈ క్యారెక్టర్ అలా కాదు. సండే నుంచి ఫ్రైడే వరకు జరిగిన విషయాలన్నింటినీ కూడా ఒక నోట్స్ లో అయితే రాస్తున్నారు. అండ్ ఆ తర్వాత ఎప్పుడైతే శనివారం వస్తుందో సండే నుంచి ఫ్రైడే వరకు కూడా తను రియాక్ట్ అవ్వాల్సిన విషయాలన్నిటికీ కూడా శనివారం అయితే రియాక్ట్ అవుతాడు. సో ఇలా చూసుకుంటే కాన్సెప్ట్ అయితే చాలా కొత్తగా ఉంది. అయితే విలన్ సైడ్ చూసుకుంటే విలన్ కూడా చాలా డేంజర్ గా ఉన్నాడు. అండ్ మన హీరోని చూసుకుంటే సండే నుంచి ఫ్రైడే వరకు కూడా నార్మల్ గా ఉంటాడు. అండ్ శనివారం వస్తే డేంజర్ గా తయారైపోతాడు. సో సరిగ్గా చూసుకుంటే విలన్ తగ్గట్టు హీరో ఉన్నాడు అండ్ హీరోకి తగ్గట్టు విలన్ ఉన్నాడు. సో కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న మూవీ అనమాట. సో కాన్సెప్ట్ అయితే బాగానే ఉంది. అండ్ ఈ కాన్సెప్ట్ ని మూవీలో ఎంత వరకు ఎగ్జిక్యూట్ చేశారు అయితే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మాత్రం మూవీ రిలీజ్ అయితే తెలుస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సో ఎందుకు మన హీరో ఓన్లీ శనివారం మాత్రమే రియాక్ట్ అవుతాడు. సో దాని వెనక ఎలాంటి స్ట్రాంగ్ బ్యాక్ స్టోరీ ఉందో అయితే దాన్ని మాత్రం మనకి ట్రైలర్ లో చూపించలేదు. సో ఆ విషయం తెలుసుకోవాలంటే మన మూవీ వచ్చిందాక ఆగాలి. అయితే మళ్ళీ అంటే సుందరానికి మూవీ తర్వాత మన నాని గారు అండ్ వివేక్ ఆత్రేయ గారు కాంబినేషన్ లో వస్తున్న మూవీ అయితే అంటే సుందరానికి మూవీ అయితే అంత సక్సెస్ఫుల్ కాలేదు కాబట్టి సో మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న సరిపోదా శనివారం మూవీతో వీళ్ళిద్దరికైతే ఒక మంచి కంబ్యాక్ వస్తుందని అనిపిస్తుంది. అయితే ట్రైలర్ ఎలా ఉందో కాంబినేషన్ లో కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అండ్ అంతవరకు బాయ్.